డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి ఎర్ర బస్సు కథ. భోగాపురం ఎయిర్పోర్టు 96% పూర్తయి అక్కడికి ఎయిర్ బస్సు కూడా రావటం మొదలైన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడిన ఎర్ర బస్సు, ఎయిర్ బస్సు ఆ తాలూకు మాటలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవటం మొదలుపెట్టాయి. ఈ రోజున మెయిన్ హెడ్డింగ్స్ ఎర్ర బస్సు, ఎయిర్ బస్సు దీని మీదే నడుస్తుంది. అసలు భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఊకదంపుడు ఉపన్యాసాలు, ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే, కాదు చంద్రబాబు నాయుడే దాన్ని పూర్తి చేసింది అని ఒక ఇటు కూటమి నాయకులు కావచ్చు, లేకపోతే టీడీపీ నాయకులు కావచ్చు, దాంట్లో ఉన్న అసలు ఫ్యాక్ట్స్ అన్ని తీసి బయటపెడుతున్న సమయంలో ఈ ఎర్ర బస్సు, ఎయిర్ బస్సు కథ బయటకు వచ్చింది. గతంలో 2014-19 మధ్య టీడీపీ కూటమి అధికారంలో ఉన్న సమయంలో ఈ భోగాపురం ఎయిర్పోర్టుకి 15,000 ఎకరాల్లో పెట్టడానికి నాంది పలికారు. దానికి గాను కొంత ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ భూముల విషయమై అక్విజేషన్ విషయంలో చిన్న ప్రతిష్టంభన నెలకొంది. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఏలు పెట్టి అక్కడ ఉన్న రైతుల చేత ఆ కోర్టులో కేసులు వేయించిన విషయం కూడా గతంలో జరిగింది, అందరికీ తెలుసు. కానీ తరువాత జగన్మోహన్ రెడ్డి మరి అక్కడ వాళ్ళకి ఊరట కలిగించడానికి మాట్లాడిన మాటలు ఇప్పుడు వచ్చి ట్రోల్ అవుతాయి అని ఊహించలేదేమో బహుశా. ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ బస్సు ఏమిటి? పక్కనే విశాఖలో అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది, దాన్నే పెద్దది చేసుకునే ప్రయత్నం చేద్దాం. చెన్నై కంటే మంచి ఎయిర్పోర్ట్ విశాఖలో ఉంటే ఇక్కడ భోగాపురంలో ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు అని ప్రశ్నించింది కానీ, లేకపోతే అప్పుడు మాట్లాడిన మాటలు కానీ ఇప్పుడు బాగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఎందుకు అది అలా వైరల్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, కేవలం జగన్మోహన్ రెడ్డి చేసుకున్న పనే. ఇప్పుడు వచ్చి ఇదిగో చంద్రబాబు నాయుడు నా క్రెడిట్ మొత్తాన్ని చోరీ చేసేస్తూ ఉన్నాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టింది అసలు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంటే, ఇప్పుడు గతం తాలూకు మ్యాటర్లన్నీ తీసి ప్రజల ముందు చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక దాంతో జగన్మోహన్ రెడ్డి ఓ పెద్ద ఎర్ర బస్సు అని కామెంట్లు కూడా వినపడుతున్న సమయంలో, అంటే ఆ మాట ఏదో తప్పుడు అర్థం ధ్వనించేటట్టుగా కనపడుతుంది కానీ మరి ప్రజలు మాట్లాడుకుంటున్న మాట మనం చెప్పి తీరాల్సిందే కదా. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటల్లో నుంచే వాళ్ళు కూడా కొన్ని అర్థాలు తీయటం మొదలుపెట్టారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి పాత్ర అందులో కొంత ఉంది అనేది వాస్తవం, ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అక్కడ ల్యాండ్ అక్యూజేషన్స్కి 900 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కానీ ఒక 20% పనులు చేసింది కానీ జరుగుతుంటే, ఇప్పుడు అసలు విషయం మరొకటి తెరపైకి రావటం మొదలుపెట్టింది. మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో నిర్మించటానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటే, పీపీపీ అంటే మరేమిటి కాదు ప్రైవేటైజేషన్ చేయడమే అని వైసీపీ నాయకులు నిన్న మొన్నటి దాకా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే ఫినిష్ చేసింది అని అంటే, దాన్ని కూడా పీపీపీ పద్ధతిలోనే జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చి దాన్ని పూర్తి చేయించారు. అంటే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పేసినట్టు అని అనుకోవాలా అనే ఒక సమస్య కూడా ఇప్పుడు ప్రజల్లోంచి లేవనెత్తబడుతోంది. అంటే నిన్ననే నేను ఒక వీడియో కూడా చేశాను. జగన్మోహన్ రెడ్డి అత్యంత కన్ఫ్యూజన్లో ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధోగతి పాలు చేయటానికి ఆయన అడ్డమైన మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. దాంతో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి మొత్తం తన మూలాన జరుగుతున్నట్టుగా ఆయన ఫీల్ అవుతూ గూగుల్ డేటా సెంటర్ విషయం కావచ్చు, ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయం కావచ్చు, ఇత్యాది వ్యవహారాలన్నీ కూడా నేనే పూర్తి చేసింది, క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెబుతుంటే, చివరకు పోలవరం కట్టింది నేనే, అమరావతి కట్టింది కూడా నేనే అంటాడేమో అని ఆయన మీద కౌంటర్లు కూడా వేస్తా ఉన్న సమయం ఇది అలా కనపడుతోంది. ఇప్పుడు మార్గాని భరత్ కానీ, లేకపోతే గుడివాడ అమర్నాథ్ కానీ, పేర్ని నాని కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద విరుచుకు పడిపోతూ భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టింది జగన్మోహన్ రెడ్డి అంటే, మరి పీపీపీ విధానంలో ఆ ఎయిర్పోర్ట్ నిర్మించబడిందా లేదా అనేది కూడా వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. జిఎంఆర్ వాళ్ళకి పీపీపీ విధానంలోనే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీషన్కి ఇచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి ఇస్తే అలా ఎందుకు చేశాడు? ఇప్పుడు పీపీపీ నిజంగానే మంచిదైతే ఇప్పుడు మెడికల్ కాలేజీలను ఎందుకు నిర్మించకూడదు అనే ఒక ఇది కూడా ఈరోజు నా ప్రజల్లో బయలుదేరింది. యాతావాత చూస్తే వీటన్నిటి రూపాయన జగన్మోహన్ రెడ్డి ఉన్న కన్ఫ్యూషన్ బాగా గట్టిగానే ఉంది.
నిన్న నేను ఆ వీడియోలో అందులో ఆయన 5 రకాల కన్ఫ్యూజన్స్ తోటి పార్టీని అధోగతి పాలు చేస్తున్నాడనేది ఒక వీడియో పెట్టాను. కింద డిస్క్రిప్షన్‌లో దాని తాలూకు లింక్ కూడా వేస్తాను. మీరు మరొకసారి దాన్ని కూడా పరిశీలించండి. నిజంగానే జగన్మోహన్ రెడ్డిలో విపరీతమైన కన్ఫ్యూషన్ ఉంది. దాన్ని పార్టీ నాయకులు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఎప్పుడు ఏ మాట వస్తే జగన్ నోట్లోంచి వచ్చిన మాట వేదవాక్ అన్నట్టుగా నిన్న చెప్పిన దానికి ఈ రోజు చెప్పిన దానికి పెద్ద కాంట్రడిక్షన్ వస్తున్నా కూడా వాళ్ళు అదే మాటలు మాట్లాడటం. ఈ రోజున కేతిరెడ్డి కూడా తయారైపోయి మళ్ళీ గుడ్ మార్నింగ్ అని మళ్ళీ వీడియోలు పెడుతూ మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద మాకొచ్చిన ఎయిమ్స్ని అటు లాక్కపోయాడు, మాకొచ్చిన దీన్ని ఇటు లాక్కపోయాడు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించటానికి విపరీతమైన కృషి చేస్తుంది. కానీ సమస్యే కనపడటం లేదు. వాళ్ళు ఎత్తుకుంటున్న సమస్యలన్నీ నిజమైన సమస్యలు కాదు. ఇది కేవలం రాజకీయ పరంగా వీళ్ళు చేస్తున్న పని అనేది కనపడుతుంటే, దీనికి తోడు రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చేసిన కొన్ని వ్యాఖ్యలు, వీటిని అందిపుచ్చుకుని మరిక తెలంగాణలో చాలామంది రెడ్లందరూ పోగైపోయి చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు విరుచుకుపడి వాళ్ళు కూడా ఏదో సభలు సమావేశాలు నిర్వహిస్తాం. నిన్న బోమన్ కరుణాకర్ రెడ్డి తిరుపతిలో పెద్ద డ్రామా చేశాడు. అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది ఒక పెద్ద స్కాము అనేది కూడా తెలుసుకోకుండా రాయలసీమకు నీళ్లు రావడానికి చంద్రబాబు నాయుడు చేసిన కృషిని కూడా మర్చిపోయి హంద్రీ నివా కాలువల్ని వెడల్పు చేసి 100 రోజుల్లోనే పనులు పూర్తి చేసి కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లిన చంద్రబాబు రాయలసీమకి ఏం అన్యాయం చేసినట్లు లెక్క? రాయలసీమ ఎత్తిపోతల పథకం కడితేనే రాయలసీమకి అభివృద్ధి జరుగుతుందా? మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పూర్తి చేయలేకపోయాడు? తన మిత్రుడైన కేసీఆర్ చెప్పిన ఒక మాటని పట్టుకొని వాళ్ళు వేయించిన ఒక కేసుని ఆధారంగా చేసుకుని ఈయన కనీసం ట్రిబ్యునల్కి వెళ్ళలేదు, లేకపోతే అపెక్స్కి వెళ్ళలేదు, మరి కేంద్రాన్ని ఒప్పించుకునే ప్రయత్నం చేయలేదు. డిపిఆర్ల పేరుతోటో లేకపోతే ఇంకో తవ్వకాల పేరుతోటో దానికి కొన్ని 100 కోట్ల నిధులు కేటాయించి అందులో స్వాహా చేసేశారు. వీటన్నిటినీ చూసుకున్న తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మీద మాట్లాడుతుంటే నిజంగానే ఎర్రబస్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ సుస్పష్టంగా కనపడుతున్న అంశం. వీటన్నిటినీ బేరీజు వేసుకున్న తరువాత ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ ప్రత్యర్థితనం మాత్రమే చూపిస్తున్నాడు తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయటం లేదనేది ప్రతి అంశంలోనూ కనపడుతుంది. ఇవన్నీ కాక ఇంకా రప్ప డైలాగులు కానీ, మేము వస్తే మేము ఏటపోతు తలకాయలు నరికినట్టు నరుకుతామని చెప్పటం కానీ, ఇందులో ఒక్కటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పనికొచ్చే మాట అయితే మాట్లాడుతున్నట్టుగా కనిపించటం లేదు. వీటన్నిటినీ చూసిన తర్వాత నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎర్రబస్సే కదా. ఇదే ఈరోజు కుండబద్దలు.